స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి రాత్రికి కూడా నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని సమకూర్చినందుకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. జరుగుతున్న ఈ కూడికిని మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటున్న సిస్టమ్ను మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరగా తీసుకురండి. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, ఈ కూడికి ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా నడిపించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము. ఆదికాండం 24వ అధ్యాయం 31వ వచనం. లాబాను యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా, లోపలికి రమ్ము. నీవు బయట నిల్వనేలా. హల్లెలూయా. రిబ్కా వాళ్ళ అన్న లాబాను వచ్చి అంటున్నాడు, అబ్రహాం యొక్క దాసుడు ఎలియాజరు బయట నిలబడితే ఆయన అంటున్న మాట ఏంటంటే, యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా. ఆయన పేరు లేదా? మామూలుగా అయితే పేరు పెట్టి పిలుస్తున్నాడు. రాజు లోపలికి రా, బయట నిలబడ్డావు ఎందుకు లోనక్కరా అంటాం. యేసుదాసా బయట ఎందుకు నిలబడ్డావు? లోనక్కరా. ఎండగాత్తంటే ఎండలాడేందుకో అన్ని పేరు పెట్టి పిలుస్తాం. ఈయన అలా అంటల్లా. యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా, నువ్వు వెలపట్ట నిలబడనేలా, బయట ఎందుకు నిలబడతావు? లోపలికి రా. హల్లెలూయా. పక్కన వాళ్ళని అడగండి, లోపల ఉన్నావా బయట ఉన్నావా? హల్లెలూయా, 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 హల్లెలూయా. లోపటేంటి, వెలపటేంటి? హల్లెలూయా. అక్కడ నోవహు దగ్గరికి ఒక వర్తమానం వచ్చింది. పరలోకం నుంచి వర్తమానం వచ్చింది. వచ్చిన వర్తమానం చెబుతున్న మాట ఏంటంటే, నోవహు, నువ్వు యెహోవా దయ పొందినవాడివి. హల్లెలూయా. దేవుని యొక్క దయ పొందుకున్నావు నువ్వు. దేవుని దయ పొందిన వాడివి నీవు. హల్లెలూయా. మరొక దేవదూత వచ్చి మరియ ఎదురు నిలిచి మాట్లాడుతూ అంటున్నారు, ఏమని? దయాప్రాప్తురాలా, నీకు శుభము. దేవుని దయ పొందావు నువ్వు. మరియా అంటల్లా, దయాప్రాప్తురాలా, దయ పొందినదానా, నీకు శుభము. హల్లెలూయా. ఇక్కడ ఈయన అంటున్నాడు, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రా. బయట నిలబట్టం ఎందుకు? బయట కాదు, నువ్వు లోపలికి రా. హల్లెలూయా. అంటే దేవుడి ఆశీర్వాదం పొందిన వారంగా ఉండాలి. దేవుని దయ పొందిన వారిగా ఉండాలి. దేవుని కృప పొందిన వారిగా మనం ఉండాలి. కాబట్టి దేవుని కృప, కనికరం మన మీదకి రావాలి అని అంటే, దేవుని దయ మన మీదకి రావాలి అంటే మొదట ఏం చేయాలంట? అతిక్రమములు దాచిపెట్టువాడు వాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం, దయ, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి
దేవుని దయ మన మీదకి రావాలి. మనం ఆయన కృప పొందిన వారిగా ఉండాలి. ఆయన దయ మన మీదకి రావాలి అంటే అతిక్రమాలు దాచిపెట్టకూడదు. తప్పు జరిగింది, పొరపాటు జరిగింది, దాన్ని దాచిపెట్టకూడదు, ఒప్పుకోవాలి. ఇంకా దాన్ని అంతటితో వదిలిపెట్టేసేయాలి. తప్పు జరిగింది కదా అని దాచిపెట్టకుండా ఒప్పుకుంటే దేవుని కనికరం, దేవుని దయ మన మీదకి వస్తుంది. అందుకని చెప్పి దేవుని కనికరం పొందటం కోసం ముమ్మారు అబద్ధం ఆడిన పేతురు ఏం చేశాడు? ఎక్కి ఎక్కి ఏడ్చాడు. వెలపట్టకెళ్ళి ఏడ్చి పశ్చాత్తాపడితే ప్రభు అతన్ని క్షమించాడు. అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును, నీకే తెలుసు ప్రేమిస్తున్నాను ప్రభు అంటే. అట్లయితే నా గొర్రెలను కాయి. అధికారం అనే తాళం చేతిలో ఆయన చేతికిచ్చి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా, పాతాళ లోక ద్వారాలు దాని ఎదురు నిలవనేరం అని చెప్పి తిరిగి దయ, దేవుని కనికరం అతనికి ఇవ్వటం జరిగింది. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఏదైనా తప్పు దొల్లిందా, పొరపాటు జరిగిందా, దాచి పెట్టకూడదు. చాలామంది అనుకుంటారు ఇది నా తెలివితేటలు అనుకుంటారు. ఉదాహరణకి నయ్య గారు పేరు పెట్టి వాళ్ళకున్న సమస్య చెప్పి, మీ ఇంట్లో ఒకరికి ఎవరికో చెయ్యి నొప్పిగా ఉంది, తలకాయ నొప్పిగా ఉంది అని అంటే, ఎవరికి లేదు, మేము బాగానే ఉన్నాం, మాకేం లేదు. వాళ్ళు తెలివితేటలు అనుకుంటున్నారు. దేవునితోనే అబద్ధం ఆడితే ఏం జరుగుద్దో వాళ్ళకి తెలియటల్లా. దేవుడు ఎప్పుడు అబద్ధం చెప్పడం, దేవుడు చెప్పకుండా ఆయన ఎవరిని పిలవడం. చాలా చోట్ల చాలా మంది చేసేది ఏంటంటే తెలివి అనుకుంటుంటారు, వాళ్ళకేం తెలుసులే. హల్లెలూయా. నాకు ఈ రోగం ఉందని అందరి ముందు చెప్పాడు. ఆ రోగం ఉందన్న సంగతి అందరికి తెలుసుద్ది. నేను కానీ ఒప్పుకుంటే తెలవకూడదు, తెలవకుండా దాచిపెట్టాలి, కవర్ చేయాలి. ఎవరికి బాగా, అందరికి బాగానే ఉన్నాం, మాకేం లేదులే, మాదేం కాదులే, అది మాకు కాదులే, మేము బాగానే ఉన్నాం, మాకు ఎవరికి ఏం రోగాలు లేవు, బాగానే ఉన్నాంలే. లేదు, ఇంకెప్పటికీ దానికి స్వస్థత రాదు, విడుదల పరిష్కారం ఉండదు. అందుకని తెలివి అనుకుని పొరపాటున దాచిపెట్ట చూస్తే, అతిక్రమాలు దాచిపెడితే వర్ధిల్లలేవు. శారీరకంగా లేకపోతే ఇటు ఆర్థికంగా నీకు చాలా ఆస్తి ఉండొచ్చు, కానీ నీవు ఆత్మీయ జీవితంలో దేవుని ఆశీర్వాదం పొందిన వ్యక్తిగా ఆశీర్వాదాన్ని పొందలేవు. ఇతను అంటున్నాడు, యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా లోపలికి రా. మనం దేవుని వలన ఆశీర్వదింపబడిన వారు, దేవుని దయ పొందిన వారు. అందుకని ఆయన అంటున్నాడు, లోపలికి రా, బయట నిలబడగాకు, లోపలికి రా. యెహోవా వలన ఆశీర్వదించబడినామంటే ఆయన ఆశీర్వాదం ఏంటి అంటే, ఒకటి మనకు ఆయన ఉచితమైన కృపతో మన పాపాలు అతిక్రమాలు క్షమించాడు. ఉచితమైన కృపతో ఆయన దయదలిసి మన పాపాలన్నీ కడిగాడు, మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఆయన బిడ్డలుగా చేశాడు. అన్యులు వాస్తవానికి మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలో కాదు, శరీర సంబంధమైన ఇశ్రాయేలీలో అసలే కాదు. కానీ దేవుని సంతానం కాకపోయినా దత్తపుత్రులుగా ఆయన మనల్ని దత్తత తీసుకున్నాడు. దేవుని కుమారులు కుమార్తెలు అయ్యే ఆశీర్వాదం మనం పొందుకున్నాం. పక్క వాళ్ళతో చెప్పండి, యెహోవా వలన నీవు ఆశీర్వదించబడిన వాడివి. వెలపట ఉండకూడదు. హల్లెలూయా. వెలపట ఉండటం అంటే ఏంటి? వెలపట ఉండకూడదు. ఒకసారి అందరు లోపలికి వచ్చారు, పెళ్లి వస్త్రాలు కట్టుకుని పెళ్లి విందులో కూర్చున్నారు. విందు యజమాని అక్కడికి వచ్చేస్తే అక్కడ జరిగింది ఏంటంటే, విందు యజమాని విందులో చూస్తూ వచ్చాడు. అందరూ పెళ్ళికి ఏ వస్త్రం కట్టుకోవాలో ఆ వస్త్రమే కట్టుకుని పెళ్లి విందులో కూర్చున్నారు. పొరపాటున ఎట్టొచ్చాడో కానీ జ్వరపడి వచ్చేసాడు ఒకతను. అతనికి పెళ్లి వస్త్రం లేదు. నేరుగా విందు యజమాని వచ్చి, సహోదరుడా,
పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడ వచ్చి కూర్చున్నావేంది? ఇది పెళ్లి విందు కదా. అవును, పెళ్లి వస్త్రం కట్టుకుని కదా పెళ్లి విందులోకి రావాలి. నీవు పెళ్లి వస్త్రం ఏది? పెళ్లి వస్త్రం లేకుండా విందుశాలలో ఎట్లా కూర్చుంటాం? కుదరదు. అబ్బాయిలు ఇటు రండి. ఇన్ని బట్టకెళ్ళి కాలు చేతులు కట్టేసి వెలపట చీకటి గదిలో, అదేంది వెలపట అంటే చీకటి గదా? అంతే. హల్లెలూయా. విందుశాలలో వెలుగు ఉన్నది, వెలపటేమో చీకటి ఉంది. చీకటి గదిలో తోసేయండి. అక్కడ ఏముంటుందంట? అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయు అక్కడ ఉంటుంది. ఏడుస్తుంటారు, పళ్ళు కొరుక్కుంటుంటారు. ఎందుకని? పెళ్లి వస్త్రం లేకపోయినందువల్ల వెలపట్ట చీకటి గదిలో త్రోసివేయటం జరిగింది. వెలపట్టకి వెళ్ళకూడదు, మనం లోపలే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం లోపల ఉండాలి, వెలపట్టకి వెళ్ళకూడదు. హల్లెలూయా. వెలపట్టకి ఉండకూడదని, వెలపట్టకి వెళ్ళకూడదంటే నిబంధన దాటిపోకూడదు. యేసు రక్తాన్ని కాళ్ళతో తొక్కితే తప్ప దాటి అవతల ఆచారం పాటించకూడదు. హల్లెలూయా. వెలపట్టి వారు ఆచరించే ఆచారాలు ఉన్నాయే, లోకస్తులు, అన్యులు, దేవుని సిలువకు శత్రువులు, వాళ్ళు చేసే సాంప్రదాయాలు, వాళ్ళు చేసే పద్ధతులు, వాళ్ళు చేసేటువంటి వాళ్ళు నడుచుకునే మార్గం ఉన్నదే, ఆ మార్గంలోకి మనం పోకూడదు. అది వెలపట. అవి ఆచరించాము అని అంటే అర్థం ఏమైంది? వెలపట్టకి వెళ్ళామంటే అక్కడ గిరిగా గీసిన రక్తాన్ని కాలుతో తొక్కి అవతలకు దాటిపోయాం. అక్కడ రక్తం ఉంది. రక్తం, యేసు సిలువలో కార్చిన రక్తం మన చుట్టూ కంచిగా వేయబడింది, గీత గీయబడింది. ఈ రక్తాన్ని తొక్కకుండా నువ్వు అవతలకు వెళ్ళలేవు. గిరి దాటి వెళ్ళావంటే రక్తాన్ని తొక్కి వెళ్ళిపోయావు. ప్రాణం పెట్టి బలి అయిపోయిన యేసు రక్తాన్ని కాలితో తొక్కితే నేను క్రమం తప్పి అవతలకు వెళ్ళావు. మరి ఎట్టాగా? వెళ్ళకూడదు. అందుకని లోపటే ఉండాలి కానీ వెలపట్టకి వెళ్ళకూడదు. వెలపట్ట ఏముంది? అగ్ని ఉన్నది. హల్లెలూయా. ఏడుపు, పళ్ళు కొరుకుతా ఉన్నాయి. వెళ్ళకూడదు. ఏం చేస్తాం? మా బంధువులు ఊరుకోవాలా, మా కులస్తులు ఒప్పుకోవాలా, నలుగురు నడిచింది దారి అవుతుంది. అందరం ఆచరించాము, అందరం చేస్తున్నాం, నువ్వు కూడా ఆచరించాల్సిందే. నలుగురితో పాటు నీవు కూడా 4 అత్యంతలు వేయాల్సిందే. ఒప్పుకోమంటే ఏం చేస్తావు? తప్పనిసరి వేసా. తర్వాత ఏమైంది? రక్తం కాళ్ళతో తొక్కి గిరి దాటి గీత దాటి వెలపలకి వెళ్ళావు. నీకు క్షేమం కాదు, అపాయంలో ఉన్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమించాడు. అన్ని పండ్లు తినచ్చు, నచ్చిన కాయ తినచ్చు, అభ్యంతరం లేదు. కానీ ఆ ఒక్క పండే తినద్దన్నాడు. వద్దన్న పండు తిన్నాడు. ఏమైపోయింది? ఖడ్గజ్వాలలు అడ్డం పెట్టేసి ఇక తోటలో ఉండటానికి అర్హత లేదని వెలపట్టకి పంపించాడు. ఎక్కడ సేద్యం చేసినా ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలేస్తుంది. ఆ ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు పీకి మళ్ళీ పైరెత్తే సారం ఈ సంవత్సరం కొద్దిగా పండింది అనుకునే వాళ్ళకి వచ్చే సంవత్సరానికి సారం తగ్గిపోతుంది. మరుసటి సంవత్సరానికి ఇంకా సారం తగ్గిపోతుంది, పంట రాటలా. హల్లెలూయా. ఇదంతటికి కారణం ఆజ్ఞ అతిక్రమించటమే. గిరి గీస్తే దాటి అవతలకి వెళ్ళటమే, వద్దన్న పండు తినటమే కాదు. ఇది మనకు తగదు, ఇది మనం చేయవలసింది కాదు. ఆ స్థలంలోకి మనం వెళ్ళకూడదు, వెళ్ళవలసిన పని కాదు. అది మనకు తగదు. దేవుని బిడ్డలుగా అది మనకు తగదు. దేవుని బిడ్డలు. హల్లెలూయా. కాబట్టి మనకు అది తగదు. తగని పని చేయగాకు. రక్తాన్ని కాలుతో తొక్కిని అవతలకి వెళ్ళిన వ్యక్తి అవుతావు. అవతల అపాయం ఉంది. పక్క వాళ్ళకి చెప్పండి, కాదన్న పని చేయగాకు. మరి ఏం చేస్తాం? కులం ఊరుకోవట్లా.
కులం ఏడవని, బంధువులు బాధపడని, కింద పడి దుల్లాడని. దేవునికి విరోధమైంది, అది నువ్వు చేయకూడదు. దేవునికి ఇష్టం కానిది, దేవుడు ఆజ్ఞ ఉంది మనకి, దేవుడు ఆజ్ఞాపించాడు, వద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన లోపలే ఉండాలి. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా, బయట నిలవబడ మాకు. గిరి గీశారు కదా, గీత లోపలికి రా. పస్కా పండుగ జరిగింది, గొర్రెపిల్ల రక్తం కోశారు. అడ్డు కమ్మెకు నిలువు కమ్మెలకు గొర్రెపిల్ల రక్తాన్ని పూశారు. పస్కా పశువును భుజించారు. అప్పుడు వాళ్ళకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే, తెల్లవారే వరకు, ఈ చీకటి తీరిపోయి పగలయ్యేంత వరకు, తెల్లవారేంత వరకు ఎవరు బయటికి రాకూడదు. అడ్డు కమ్మెకి నిలువు కమ్మెకి యేసు రక్తం పూశారు. రక్తం పూసిన ఈ గుమ్మం దాటి వెలపట్టకి వెళ్ళావా, ఏమంట అమ్మ, ఏమంటే వెళ్ళకూడదు. వెళ్తే ఏమైందంట, సంహార దూత కత్తి పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. సంహార దూత కత్తి వాత పడి ఖచ్చితంగా చచ్చిపోతావు. ఈ పండు తిను దినమన నిత్యముగా సస్తావు. గీత గీసిన అడ్డు కమ్మెకి నిలువు కమ్మెకు రక్తపు మరక ఉన్న ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్తే ఏమైద్ది, బయటికి వెళితే అక్కడ సంహార దూత ఉన్నాడు. బయటికి వెళ్తే ఏమైద్ది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం. కాబట్టి పాపానికి వచ్చే జీతం మరణం. పక్క వాళ్ళతో చెప్పండి, ఆజ్ఞ మీరొద్దు, అతిక్రమం చెయ్యొద్దు, అనవసరంగా సావద్దు. హల్లెలూయా. మరి ఎట్ట చెయ్యాలా, నువ్వు లోపలే ఉండాలా. ఎప్పుడు దాకా ఉండాలా, ఊరక లేచిన కానీ ఆ కొంపలమ్మిటి ఈ కొంపలమ్మిటి అక్కడ ముచ్చట్లకి ఇక్కడ వ్యవహారాలకి తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఉండాలంటే ఒక చోట కుదురుగా ఉండలేరు. మరి ఏం చేస్తారంటమ్మా బులెమ్మ, ఏం చేస్తారంట, కాలు కుదురుగా ఉండదు. హల్లెలూయా. కొంపలమ్మటి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. హల్లెలూయా. కొంపలమ్మడి తిరుగుతుంటారు. ఆ ఇంటికాడకు ముచ్చటి, ఈ ఇంటికాడకు ముచ్చటి. ఎందుకు కొంపలమ్మడి తిరిగే కథలా కమ్మగ మందిరంలోకి వచ్చి కూర్చుని ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుంటుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని కాపుదల ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుని వలన సంపూర్ణ సంతోషం, సంపూర్ణ ఆరోగ్యం దేవుని సన్నిధిలో దొరుకుద్ది. హల్లెలూయా. కాబట్టి మందిరానికి వస్తే కార్యం జరుగుతుంది, దేవుని సన్నిధిలోకి వస్తే మేలు జరుగుతుంది. అయితే మనం ఏం చేయకూడదంట, వెలపట్టుకు వెళ్ళకూడదు, వెలపట ఉండకూడదు. వెలపట ఉండటం అంటే ఏంటి, హల్లెలూయా. వెలపట ఉండటం అంటే ఆజ్ఞ మీరు అవతలకి వెళ్ళిపోయి అక్కడే ఉండటం, చేస్తూనే ఉన్నావు. ఏదో తప్పు అయిపోయింది, బీడీ తాగటం తప్పు అని తెలిసింది, తప్పైంది క్షమించయ్యా అని ఇంక వదిలిపెట్టాలా, ఇంక దాన్ని సగం తాగి సగం చెవిలో పెట్టుకోవాలా, మళ్ళీ గుర్తొచ్చినప్పుడు మళ్ళీ ముట్టించుకుని మళ్ళీ తాగుతూ ఉండాలి. వెలపట్టే ఉన్నాడు ఆయన, మంచి మళ్ళీ లోపలికి రాలా, అక్కడనే ఉన్నాడు. ఏదో జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది, అది తప్పు అని తెలిసింది, ఒప్పుకో, విడిచిపెట్టు, లోపలికి రా. బయట ఎందుకు ఉంటావు, వెలపట ఉండకూడదు. నువ్వు యెహోవా వలన ఆశీర్వదించబడిన వ్యక్తివి, వెలపట ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. పాపుల మార్గమున నిలువక, అపహాస్కులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం చొప్పున ఆనందిస్తూ దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఎవరు ధన్యుడంట, పాపుల మార్గాన అపహాసకులు కూర్చునే చోట. హల్లెలూయా. వాళ్ళు నవ్వించుకుంటారు, ఆ మాట ఈ మాట చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. నవ్వుకుని వాళ్ళ దగ్గర పోయి కూర్చోకూడదంట. ఈ కాసేపు సరదాగా నవ్వుకోవచ్చు కదా, వద్దు వద్దు, అది మనది కాదు. హల్లెలూయా, హల్లెలూయా.
దుష్టుల మార్గంలో మనం నడవకూడదు. వాళ్ళ మార్గాలన్నీ వేరుగా ఉంటాయి. ఎంతసేపు వాళ్ళని కొంగదీద్దామా, వాళ్ళని గురించి శత్రు మాట్లాడదామా, వీళ్ళని గురించి ఆ మాట ఈ మాట అని వీళ్ళని ఏడిపిద్దామా, బాగున్నే కాపురంలో చిచ్చులు పెడదామని దుష్టులు వాళ్ళ ఆలోచనలే దుష్టత్వంతో నిండి ఉంటాయి. వాళ్ళ మార్గంలోకి మనం వెళ్ళకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ ఆలోచనలోకి మనం ఏకీభవించకూడదు. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున అసలు మనం నడవకూడదు. వాళ్ళ ఆలోచన చెబుతుంటారు, నీకు ఐడియాలు చెబుతారు, ఎట్ట చెయ్యని. వద్దు, దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు. మరి పాపులు ఉన్నారే, పాపుల మార్గంన అసలు నిలబడకూడదు, నలవకూడదు, కూర్చోకూడదు. మరి మనం ఎవరు? దేవుని బిడ్డలు. మరి ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి. రక్తపు మరక ఉన్న ఇంటి లోపలే ఉండాలి. ఇంటి లోపలంటే హల్లెలూయా, ఇంటి లోపల అంటే ఉపద్రవం వస్తుంది. వెల్పలు ఎవరు ఉండొద్దు. రక్షణ పొందగోరిన వారు, జలప్రలయం నాశనం కాకుండా ఉండాలని అనుకున్నవారు దయచేసి ప్లీజ్ రండి, ఓడలోకి రండి అని పిలుస్తున్నాడు. పిలుస్తుంటే నవ్వుతున్నారు, అపహాసం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, కానీ ఎవరో రాల. చివరికి నోవహు, 3 కొడుకులు, 3 కోడళ్ళు, ఆయన భార్య, ఈ 8 మంది మాత్రమే ఓడలోనికి వచ్చారు. హల్లెలూయా. పిలుస్తున్నారు, ఇంకా ఎవరైనా లోపలికి వస్తారా? మేము రాములే, పోవయ్యా, వానే లేదు, మంచే లేదు, జలప్రలయం వచ్చుద్దంట, వచ్చినప్పుడు చూద్దాంలే పోండి అన్నారు, కానీ ఎవరో రాలా. చివరికి దేవుడు చూసి 120 సంవత్సరాలు ఆయన బోధిస్తూనే ఉన్నాడు, తెలియజబడుతూనే ఉన్నాడు. జలప్రలయం రాబోతుంది, భూమి తుడిచిపెట్టబడుతుంది, మనసు మార్చుకొని ఓడలోనికి రండి అంటే హేళన చేశారే తప్ప ఎవరు లోపలికి రాల. ఆ ఇంటి వారు మాత్రం ఇంట్లోకి పడవలోనికి వచ్చారు. ఆ ఓడలోకి వచ్చిన తర్వాత స్వయంగా ఇక దేవుడే చూసి ఇక ఓర్పు సహనం అయిపోయింది. తనే చెయ్యి చాపి ఓడ తలుపు వేసేసాడు. హల్లెలూయా. దేవుడు తలుపు వేసినాక ఇంకెవరికన్నా తీర్థానికి కుదురుద్దా? లేదు. జలప్రలయం మొదలైంది. వాడ నేల మీద తేలుకొని పోతా ఉంది. కొట్టుకెళ్తా వాడ దగ్గరికి వచ్చి ఎక్కమన్నప్పుడు ఎక్కితే, చెప్పినప్పుడు మాట వింటే, విధేయత చూపితే ఎంత బాగుండేది. బుద్ధి వచ్చింది, చచ్చిపోతున్నాం, వాళ్ళు కొట్టుకుని పోయారు, వీళ్ళు కొట్టుకుపోయారు, మేము వాడ పట్టుకున్నాం, అడుగున్నాం, మెల్లిగా కొద్దిగా ఏదన్నా అవకాశం దొరుకుద్ది అనేటట్టు పట్టుకొని మెల్లిగా అడుగుతున్నారు. నోవహు తాత ప్లీజ్ దయచేసి మమ్మల్ని మన్నించు, ఒక్కసారి మమ్మల్ని తలుపుది లోపలికి వస్తాం. లేదయ్యా, తలుపు వేసింది నేను కాదు. ఎవరు వేశారు? తలుపు వేసింది దేవుడు. దేవుడే తలుపు వేస్తే ఇంక నేనేం చేశాను? నా వల్ల కాదు. హల్లెలూయా. అవకాశం అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత ఏముంటుంది? కాళ్ళు కాలినాక, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న సామెత అయింది. అందుకని అవకాశం ఉన్నప్పుడే ఏం చేయాలంట? మనం జాగ్రత్త పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి విరోధమైన ఆచారాలు, దేవునికి విరోధమైన సాంప్రదాయాలు, మన దేవునికి అయిష్టమైన ఏదైనా చేస్తూ ఉన్నావా? నువ్వు వెలపట్టే ఉన్నావు. వాస్తవానికి నువ్వు ఎవరు అంటే యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడివి. మరి ఆశీర్వాదం పొందిన వాడివి లోపల ఉండాలి, కానీ వెలపట్టు ఉండటం ఏంటి? వెలపట్టనే ఉన్నావు అంటే వెనక ఆచారాలు, విడిచిపెట్టి వచ్చిన సాంప్రదాయాలు, దేవునికి విరోధమైన పనులు చేస్తూనే ఉన్నావు నువ్వు. అది క్షేమం కాదు. హల్లెలూయా. అది ప్రమాదం. అంత అయిపోయింది. కాలి బూడిదై, జలప్రలయంలో జంతువులన్నీ చచ్చిపోయినాయి, భూమి మీద మనుషులందరూ చచ్చిపోయారు. ఇంకేం మిగిలింది ఏంటి అంటే ఓడలో ఉన్న జంతువులు, మనుషులు మాత్రమే బ్రతికున్నారు. అంతా సమూలంగా నాశనం అయిపోయింది. చివరికి భూమి మీద ఇప్పుడు జరగబోతుంది ఏంటంటే అగ్ని చేత మొత్తం ఆహుదై కాలి బూడిద కాబోతుంది. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకొని ఆయన గీసిన గీత, ఆయన మాట తప్పిపోకుండా
లోపలే ఉండి ఆయన క్రమం కట్టుబాటులోనే ఆయన నియమ నిబంధనలు ఆచరిస్తూ ఆయన మాట లోపలే ఉండి హిందూ అని ఉంది. ఏ కులం నుంచి నువ్వు రక్షించబడినా ఒకప్పుడు సైతాను మనకు అందరికీ తండ్రి, అబద్ధాలకు జనకుడు, వాడే మనకు తండ్రిగా ఉన్నాడు. యేసుని నమ్మాం, ఆయన్ని తండ్రిగా చేసుకున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, ఆయన మనకు తండ్రి అయ్యాడు. ప్రభుని నమ్ముకున్నాం, యేసు శరీరాన్ని ధరించాం, క్రీస్తునే ధరించుకున్నాం. మనం ఆయన తండ్రి అని చెప్పాలి కనుక క్రిస్టియన్ అని రాయాల. వాలంటీర్ వస్తాడు, మీదే కులం, ఫలానా పెద్ద కులం, మీరు ఏ మతం అడుగుతారు. ఏం చెప్పాలా అమ్మ, ఏం చెప్పాలా? యేసు ప్రభు నమ్ముకున్న కనుక తండ్రి పేరు యేసు ప్రభువుకి సంబంధించిన క్రిస్టియన్ అని చెప్పాలా. క్రైస్తవుడిని, క్రైస్తవురాల్ని అని చెప్పాలి. అప్పుడు క్రైస్తవుడు అని రాస్తారు. ఇక నీ జోలికి రారు, ఇంక నీ జోలికి రారు. మిగతా వాళ్ళు ఉన్నారు చూసావా, కులానికి భయపడి పక్క వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, క్రిస్టియన్ అని రాపిస్తే వాళ్ళు ఏమైనా అంటారేమో, అనుకుంటారేమో, తక్కువ చూపు చూస్తారేమో. హల్లెలూయా హల్లెలూయా అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు చూసా. ఆ హిందువేలే, అది పెద్ద కులం కదా, హిందూ అని రాయంట. ఆ హిందూ అని రాసినప్పుడు జరిగేది ఏంటంటే, తర్వాత ఒక సమయం వస్తుంది, ఆ హిందూ అని పెట్టగానే వీళ్ళందరికీ ఏం జరుగుతుంది, 666 3 6ల ముద్ర నేరుగా వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు సీల్ ఇవ్వమని చెప్పారు హిందువులందరికీ. మనది హిందూ దేశం కాబట్టి అందరూ హిందువులు కనుక ఆ హిందువులందరికీ ముద్ర ఇవ్వమన్నారని చెప్పేసి ఈ నొసట మీద కానీ ఈ చేతి మీద ఇక్కడ కానీ చిన్న చిప్పు ఒకటి ఎక్కిచ్చేస్తారు. హల్లెలూయా. రచ్చబొట్టైనా పచ్చబొట్టైనా తుడిపేసి పై తోలు కోసేస్తే పోద్దేమో కానీ అది పోదు. ఆ చిప్పుని అట్లా శరీరంలో మొత్తంలో సెట్ అయిపోయేటట్టు దాని లోపలికి ఎక్కిచ్చేస్తారు. 666 3 6ల ముద్ర ఒంటి మీద పడిపోయింది. మరి పరలోకం సంగతి, భయంకర శ్రమలు భూమి మీదకి వస్తున్నాయి. ఆ శ్రమల సమయంలో దేవదూత రావటం చూస్తాం. ప్రకటన గ్రంథాలు ఆ మాట చదువుతాం. దేవదూతలు ఉగ్రత పాత్ర పట్టుకుని భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ ఒక మాట దేవదూత అంటారు, ఏమనంటే, కొంచెం ఆగండి, నా ప్రజలైనటువంటి వారిని ముద్రించేంతవరకు మీరు కొద్దిగా ఆగండి అని వాళ్ళన్నట్టు ఆపి ఈ దేవదూత ఏం చేస్తాడంట, 777 3 ఏళ్ళ ముద్ర ఎవరెవరైతే క్రిస్టియన్ అని రాపించుకున్నారో ఆ చిప్పు ఒంట్లోకి ఎక్కించుకోకుండా 666 ముద్ర వేయించుకోకుండా మాకు పరలోకం కావాలా. భూమి మీద మేము ఏ కులంలో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా, ఏదేదో పేరు పెట్టి పిలిపించుకున్నా, మాకు మరణం తర్వాత నమ్ముకున్న యేసయ్య దగ్గరికి మేము వెళ్ళాలా. మేము క్రైస్తవులం అని సర్టిఫికెట్ మీద రాపించుకున్నారే, వాళ్ళందరిని ఏం చేస్తారంటే 777 3 ఏళ్ళ ముద్ర ముద్రించటం జరుగుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చినప్పుడు నా నలుదిశల నుంచి నా జనులందరినీ పోగు చేస్తానని దూత చేత పోగు చేయటం జరుగుద్ది. ఎవరెవరినో అయితే 777 ముద్ర ఉంటుందో వీళ్ళందరూ ఎగిరి మేఘాల మీద ఎక్కుతారు. అందరూ మేఘాల మీద పరలోకానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. కులానికి దడిసి, బంధువులకు దడిసి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఏం అనుకోకుండా చేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు చూడు. 666 ఈ చిప్పు ఎక్కించుకున్నారే, వాళ్ళంతా ఇక్కడే విడిచిపెట్టబడతారు. 7 సంవత్సరాలు భయంకర శ్రమలు. భూమి పుట్టింది మొదలు ఇప్పటి వరకు అలాంటి శ్రమ ఎప్పుడు రాలా. అలాంటి శ్రమలు వస్తున్నాయి. ఆ శ్రమలు అల్లాడిపోతారు. ఇక్కడ సెమీ క్రిస్మస్ లాగా సెమీ శ్రమలు మొదలవుతాయి. నరక అగ్నిగుండంలో ఎంత శ్రమలు ఉంటాయో వాటికి శాంపిల్ పోకోడి శ్రమలు. 7 సంవత్సరాలు భయంకర శ్రమలు. ఆ 7 ఏళ్ళ శ్రమలో ప్రభువుని నమ్ముకుని ప్రార్థనకు పోయి బాప్తీసం తీసుకొని బల్లారాధన కూడా పాలు పంపులు పొంది నేను ఎందుకు ఇక్కడ మిగిలిపోయాను, కులానికి దడిసి బంధువులు ఏమన్నా అనుకోకుండా చూయాలని అతి తెలివితేటలు ఉపయోగించి నేను ముద్ర వేయించుకున్నానే, సైతాను ముద్ర వేయించుకొని ఇక్కడ మిగిలిపోయానని
నువ్వు ఇంకెంత ఏడ్చినా లాభం లేదు, ఎంత విలపించినా ఫలితం లేదు. అవకాశం దాటిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మిగతా రాష్ట్రాలన్నింటిలో ఇండియాలో కంతా మన ఆంధ్రాలోనే స్పీడ్గా ఈ పని అయిపోద్ది. ఎందుకని 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ ఉన్నారు కదా, 50 ఏళ్ళు తిరగటం ఎంతసేపు తిరుగుతారు? టక 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 రాసేస్తారు. మరి మిగతా రాష్ట్రాల సంగతి, వాళ్ళకి కొంతమందిని నియమిస్తారు. నియమించి ఒక్కొక్క ఇల్లు అవన్నీ రాపించాలా. ఈ క్రిస్టియన్ ఎంతమంది, ముస్లిం ఎంతమంది, హిందువులు ఎంతమంది, ఎన్ని లెక్కలు తీరుస్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, తొందరలోనే అతి త్వరలోనే కార్యక్రమం జరగబోతుంది. మేల్కొంటారని, మీరు కూడా పరలోకం వస్తారని ఆశతోటే జరగబోతున్న సంగతి మీకు ముందుగా చెబుతున్నా. హల్లెలూయా. నువ్వు నిద్రపోతానే కూర్చుంటే ఏమైద్ది? ఏదో ఒకటి రాసేయలే, హిందువేగా, మేము పెద్ద కులం కాబట్టి మేము ఇప్పుడు దాకా ఉంది హిందీకి వేయాలిగా, కాకపోతే ఇప్పుడు మధ్య ప్రార్థనకు వచ్చేయాలి కానీ బాప్తీసం తీసుకున్నా కానీ మేమందరం ఒకే కులం కాదు. వాళ్ళందరూ పక్కింటి వాళ్ళు ఏమని పెట్టారు? వాళ్ళు ప్రార్థనకు రారుగా, వాళ్ళు క్రైస్తవులు అని ఏం పెట్టలేదు, హిందువులు అని పెట్టారు. అంటే మాది కూడా అదే పెట్టలే. తేలిగ్గా మాట అయితే అన్నావు, వెంటనే ముద్ర అయితే వాళ్ళు బలంతా ఎక్కిచ్చేస్తారు. 666 ముద్ర వేసేసి ఆ తర్వాత 7 ఏండ్ల శ్రమలు, తర్వాత 1000 ఏండ్లు భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. తీర్పు అనంతరం యుగ యుగాలు అగ్నిగుండంలో నీ ఆత్మ అల్లాడిపోద్ది. హల్లెలూయా. పరలోకానికి వస్తావా, పాతాళానికి పోతావా? పక్కన వాళ్ళని అడగండి, పరలోకానికి వస్తావా, పాతాళానికి పోతావా? నీ ఇష్టం, బలవంతం ఏం లేదు. మరి పరలోకం పోవాలంటే ఈ ముద్ర వేయించుకోకూడదు. మిమ్మల్ని ఎంత ఫోర్స్ చేస్తారు అని అంటే, గవర్నమెంట్ చెప్పారమ్మా, ప్రభుత్వం చెప్పిందయ్యా, వాళ్ళ రూల్ ఇది, మేము మా పని మేము చేయాలి, మాదేం లేదు. తెలియకుండానే మిమ్మల్ని మాటలు పెట్టి వాళ్ళే స్విచ్లు నొక్కేసి అన్నీ రాసేస్తారు. చదువు రాదు, నీకేం తెలుసు, నేను రాత్తనాలే. హల్లెలూయా. చదువు రాదుగా, నీకేం తెలుసు, నేను రాత్తనాలని వాళ్ళు రాసి పడేసి హిందూ అని రాసేస్తారు. రాసేయాలి, సంతకం పెట్టి ఏలు ముద్రై, దీనికెళ్ళి చూడు అని చెప్పేసి టక్క టక్క మాయపుచ్చేసి మిమ్మల్ని మోసం చేసి ఎట్టకేలకు నీకు 666 ముద్ర పడేటట్టు గవర్నమెంటు ప్రజలందరినీ ఫోర్స్ చేసే అవకాశాలు ముందున్నాయి. మరి ఎట్ట చెయ్యాలా? నాకు చూపించు. చదువు రాదా? పిల్లవాడిని పిలువరే రారా, ఎట క్రిస్టియన్ అని రాశారా, హిందూ అని రాశారా, ముస్లిం అని రాశారా, చూడు. హల్లెలూయా. ఎక్కడ రాసావు చూపివయ్యా. క్రిస్టియనే, అట్టయితే పో. అప్పుడు ఇక ఏలు ముద్ర వేయటం మిగతా ఏదన్నా చేయి. కానీ తొందరపడి జారిపోయి పొరపాటున హిందువని నీ పేరు మీద రాశావా, ఆ తర్వాత నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలామంది హిందూ పెద్దలు చేస్తున్న పని ఏంటంటే, ఒకప్పుడు మీరంతా క్రైస్తవులు కాదు కదా, అది ఎవరో ఇంగ్లీష్ దేవుడు. ఒకప్పుడు మన దేశంలో మనదంతా హిందూ దేశం, అందరూ హిందువులు, మళ్ళీ వెనక్కి తిరిగి రండి, హిందువులుగా మారండి అని చెప్పేసి ఫోర్స్ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రభుత్వాలు కూడా అట్లాగే సహకరిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానుంచే పనులు జరుగుతూ ఉన్నాయి. చాలా స్పీడ్గా అన్ని పనులు అయిపోతున్నాయి. అందుకని ప్రియులారా, గుర్తుంచుకోవాల్సింది, రాకడ అతి సమీపాన ఉంది. మనం పరలోకం వెళ్ళాలి. భక్తిని కాపాడుకుందాం. మనం లోపలే ఉందాం, ఎలపలకి వెళ్ళకూడదు. ఎలపొట్టకి వెళ్ళటం అంటే మందిరాన్ని విడిచిపెట్టి మందిరంలో అందరం ప్రార్థనలో, ఆరాధనలో, రొట్టె విరుచుటలో, సహవాసంలో, దేవుని బిడ్డలతో ఐక్యతలో ఉండాల్సింది బదులు ఈరోజు కొంతమంది ఇక్కడ లేరు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వెళ్ళపట్టున్నారు. మార్తా విస్తారమైన పళ్ళు పెట్టుకొని నువ్వు తొందరపడుతున్నావు. కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఆమె ఎన్నుకుంది, అది తీసేయమని నువ్వు అడుగుతున్నావు. నేను ఇంత కష్టపడి పని చేస్తుంటే, ఆదివారం కూడా ప్రార్థన కొట్టి నేను వ్యవసాయం చేస్తుంటే, నేను వ్యాపారం చేస్తుంటే, లేదు విస్తారమైన పనులు పెట్టుకొని దేవునికి ఎడమైపోతున్నావు, దేవునికి దూరం అయిపోతున్నావు. ఒకరోజు వస్తుంది, నువ్వు చేసిన భక్తి అంతా మట్టి పాలైపోద్ది, అగ్నిగుండంలో అల్లాడిపోతావు. అందుకని ఎక్కడ ఉండాలా?
సహవాసంలో, రొట్టె విరిచేటట్లో, దేవుని బిడ్డలతో ప్రార్థనలో ఏకీభవించాల. గంట కోటం అంటే ఎడతెగక గంట కూడి ప్రార్థన చేయటంలో సమయం గడపాల. కొంతమంది మానుకుంటున్నారంట. కూడుకొనుట మానుకుంటున్నట్టు మీరు కూడా మానుకోవద్దు. వాళ్ళు ఎవరో మానుకుంటున్నారు, కరెక్టే. క్రమంగా క్రమకోటాల్లో కూడుకోట్లా, వాళ్ళు కలుసుకోట్లా. మరి ఏమవుతుంది? క్రమకోటాల్లో కూడుకోకపోతే ఎడంగా ఎర్రంగా దేవుని సహవాసం, దేవుని బిడ్డల ఐక్యతకు దూరంగా ఉంటే ఏమైద్ది? అనేకుల ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. ఎందుకని? అక్రమం విస్తరించుట చేత క్రమం ఉండదు, అక్రమమే పెరిగిపోద్ది. చివరికి జరగబోయేది ఏంటంటే క్రమం ఉండదు. క్రమంగా గంట ప్రార్థన చేద్దాం, నాకు ఇంకా పని కాలేదులే, నేను తర్వాత చేస్తా, రేపు వస్తాలి, ఇవాళ రాను కుదరదు, వచ్చే వారం వస్తాలి, మీరు పోండి. ఈ రీతిగా ప్రేమ కరువు అయిపోద్ది, ఐక్యత దూరం అయిపోద్ది, అక్రమం విస్తరించిపోద్ది. అందువల్ల అనేకుల ప్రేమ చల్లారిపోద్ది. విశ్వాసుల పేరుకి విశ్వాసులే కానీ వాళ్ళ ఉన్న విశ్వాసం తగ్గిపోద్ది. అందుకే ప్రభు అంటున్నాడు, నేను వచ్చినప్పుడు విశ్వాసుల మధ్యలో నేను విశ్వాసాన్ని కనుగోగలనా? ఆయనే డౌట్ తోటి చెప్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళలో విశ్వాసం ఉండదు. డబ్బు మీద ఉన్న విశ్వాసం దేవుని మీద ఉండదు. హల్లెలూయా. పని మీద ఉన్న శ్రద్ధ మందిరం మీద, దేవుని మీద ఉండదు, తగ్గిపోద్ది. హల్లెలూయా. ఇవన్నీ రాకడకి ముందు గుర్తులు. అందుకని మనం ఏం చేయాలంట? మందిరం లోపల ఉండాల. హల్లెలూయా. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా. బయట ఉన్నావేమో లోనకి రా. లోపలికి రావటం అంటే మనమంతా తలా ఒక అవయవాలం. ఒకళ్ళు చెయ్యి అయితే, ఒకళ్ళు కాలు అయితే, తలా ఒక అవయవాలం. శిరస్సు యేసు ప్రభు, ఈయనతోటి మెడ ద్వారా అందరూ ఐక్యంగా ఉండాలి. ఆత్మ కీళ్ళ ద్వారా అన్నిటినీ కలుపుతుంది. హల్లెలూయా. అట్లాగే దేవుని ప్రేమతోటి మనం ఐక్యంగా ఉండాలి, కలిసే ఉండాలి. లోపలే ఉన్నటువంటి యేసు క్రీస్తులో ఉండాలి. ఆమేన్. మనం ఒక్కొక్క చెట్టులో ఉన్న ఒక కొమ్మలం అయితే, నువ్వు ఒక కొమ్మ, నీ పక్కన ఇంకొక కొమ్మ, ఆ పక్కన ఆయన ఇంకొక కొమ్మ. ఈ కొమ్మలన్నీ మొదలైన యేసయ్యతోటి ఏకంగా ఉండాలి, కలిసే ఉండాలి. ఆమెతోటి నేను పలకను. ఎందుకని? ఆమె చర్చికి వస్తుంది, నేను రాను, ఇంకో చర్చికన్నా పోతా. హల్లెలూయా. లేదు ప్రియులరా, అది క్షేమం కాదు. ఒక ఆయన ప్రార్థన రమ్మంటే రాట్లా. ఎందుకనయ్యా నువ్వు ప్రార్థన రావట్లేదంటే, దారి మధ్యలో ఒకళ్ళు సచ్చి దెయ్యం అయి పట్టారు. ఆ దెయ్యం అయిన వాళ్ళ ఊర్లో గుండా రావాలి మీ ఊరు చర్చికి, దారిలో వచ్చి పట్టు దేవునని, అందుకని రాటల్లా. అయ్యో, దెయ్యం అయ్యి పట్టుద్దంట. హల్లెలూయా. దెయ్యాలు దేవుని బిడ్డ దగ్గరికి ఎందుకు వస్తాయి? హల్లెలూయా. దేవుడు నీ ఒంట్లో లేకపోతే దెయ్యం వచ్చుద్ది. దేవుని హృదయంలో కలిగి ఉండాలి కదా. దేవుని లేకుండా బయటికి పంపించేసి ఉంటావు. అయిష్టమైంది, దేవునికి ఇష్టం లేని పనులు నీలో ఉంటే, దేవునికి కోపం వచ్చే కార్యక్రమాలు నీ ఒంట్లో ఇంట్లో జరుగుతుంటే, అప్పుడు ఆయన వెలపట్టుకు వెళ్ళిపోతాడు. అందుకని ఆత్మను ఆర్పకుడి. ఆత్మ ఆరిపోవటం అంటే దేవుని పరిశుద్ధాత్మ నీలో నుంచి వెళ్ళిపోవటమే. ఎప్పుడు వెళ్ళిపోతాడంటే పొగమన్న లేక పొగ పెట్టినట్టు. పొగ ఎక్కువైతే వెళ్ళిపోక ఏం చేస్తాడు? హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, పొగ పెట్టి యేసయ్యని ఎలపలకి పంపించావా, లోపలే ఉంచుకున్నావా? లోపలే ఉన్నాడు అనుకుంటే ఎట్టా? హల్లెలూయా. అడుగడుగును గమనించాలి, గ్రహించాలి. యేసయ్య నాలోనే ఉన్నాడా, నాతోటే ఉన్నాడా? ఆయనకి ఎలపలకి ఎల్లగొట్టే కార్యక్రమాలు నాలో ఏమైనా ఉన్నాయా? దేవుడికి ఇష్టం లేనిది ఏదైనా ఉందా? గమనిస్తూ ఉండాలి. దెయ్యం వెళ్ళిపోయింది, చెట్లమ్మటి గుట్లమ్మటి కొంపలమ్మటి వెళ్ళిన దెయ్యం తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ చోటు దొరక్కపోతే ఇడిచిపెట్టిన ఇంటికి మళ్ళా వస్తుంది. ఆ ఇంట్లో యేసయ్య సింహాసనంలో కూర్చుని ఉన్నాడు అనుకో, అక్కడనే తొంగి చూస్తుంది.
అలా అక్కడే ఉండి తొంగి చూస్తుంది. ఎవరైనా ఉన్నారా? ఒకప్పుడు ఆ మనిషికి దెయ్యాన్ని నేను పట్టా, బాధలు పెట్టా, ఎల్లగొడితే బయటికి వచ్చేసాను, ఎవరైనా ఉన్నారా? తొంగి చూస్తే యేసు ప్రభు నీ హృదయ సింహాసనం మీద కనపడ్డాడు అనుకో, వస్తాడా? నీ దాకాగాడు కాదు, ఆ గేట్ దగ్గర నుండి తొంగి చూసేవాడు అట్టుకుంటే పారిపోతాడు. ఆమేన్. హృదయం ఖాళీగానే ఉంది, యేసయ్యని తెచ్చి కూర్చోబెట్ల. హల్లెలూయా. శుభ్రంగానే ఉంది, ఖాళీగానే ఉంది. వాడు అప్పుడు వెళ్తాడంట. భలే ఛాన్సు. నేను ఒక్కదాన్నే వస్తే తరివేస్తారు. పోయినసారి పో చాయ్ కుక్క పో అని తరినట్టు తరుగుతారు. నేనేం మురికి దెయ్యానంటే నాకంటే చెడిపోయిన చండాలపు దెయ్యాల 7 తీసుకుని వస్తా. బలం పెంచుకొని పోవాలి ఈసారి. ఫుల్ ఫోర్స్ తోటి మొత్తం 8 దెయ్యాలు వస్తాయి. ఇప్పుడు 8 వచ్చి పట్టాయి. దెయ్యం పో అంటే పోద్దా? ఆడికి నేను పోయేదే, నాకు బలం ఎక్కువ ఉంది, వెనకాల చాలా మంది ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుంటే ఈ గతి పట్టదుగా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 8 దెయ్యాలు పట్టినాయి కాబట్టి, మొదట ఒక దెయ్యం పట్టినప్పుడు ఎన్ని బాధల కష్టాలు ఎన్ని నొప్పులు ఉన్నాయో వాటికి 7 అంతలు ఎక్కువ అవుతాయి. ఆ బాధలు తట్టుకోలేవు. అందుకే నీ మొదటి స్థితి కంటే నీ కడపటి స్థితి దారుణంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, తట్టుకోలేవు. ఎందుకంటే ముందు నీకు పట్టింది ఒక్క దెయ్యమే. ఇప్పుడు 8 దెయ్యాలు పట్టినాక నీ బాధ మామూలుగా ఉండదు. హల్లెలూయా. దెయ్యం నీ ఒంటిలోకి రాకుండా చూసుకోవాలంటే యేసుని హృదయంలోకి చేర్చుకోవాలా. యేసుని చేర్చుకున్న నీవు, యేసుని ధరించిన నీవు యేసై లోపలే ఉండేటట్టు చూసుకోవాలా. ఆయన్ని ఎల్లపట్టుకు పంపించకూడదు. హల్లెలూయా. ఆత్మను దుఃఖపరచకుడి అని ఒక మాట ఉంటుంది. అంటే దుఃఖపడేది ఎప్పుడు? దేవుడి నీలో ఉన్న పరిశుద్ధాత్మకు దుఃఖం కలిగించే మాటలు నువ్వు పలికినప్పుడు, దేవుని పరిశుద్ధాత్మ ఏడ్చేటట్టు ఆయనకు బాధ కలిగించే పనులు నువ్వు చేస్తూ ఉన్నప్పుడు లోపలే ఉండి బాధపడతాడు, ఎమ్మటే వెళ్ళడు. హల్లెలూయా. అందుకే కదా 51వ కీర్తనలో ఆయన అంటున్నాడు కదా, చూడండి ఒకసారి 51వ కీర్తన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. బత్షెబా విషయంలో తప్పు జరిగిపోయింది. ఆయన ప్రార్థన చేస్తూ 51వ కీర్తనలో ఆయన ఒక మాట పలుకుతున్నాడు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకుము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు. సమ్మతి గల మనసు కలుగు చేసి. ఎన్ని 6 13 వచ్చిన 11 వచ్చిన ఏమంటున్నాడు? ఆయన ప్రార్థన చేస్తా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు, నీ సన్నిధిలో నుండి, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకుము, నన్ను త్రోసివేయొద్దయ్యా. నీ పరిశుద్ధాత్మను, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నా యొద్ద నుండి తీసేయగాకు. నీ రక్షణ ఆనందము, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము, నాకు మరలా పుట్టించు. సమ్మతి గల మనసు కలుగు చేసి. హల్లెలూయా. అంటే రక్షణ ఆనందం పోయింది. పాపం చేశాడు బత్షెబా విషయంలో, అందువల్ల రక్షణ ఆనందం ఉన్నదే, ఆయనకున్న ఆనందం పోయింది, సంతోషం లేదు. అది మరలా ఇవ్వని అడుగుతున్నాడు. మరొక మాట ఏంటంటే, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసేయొద్దయ్యా. అంటే పరిశుద్ధాత్మ ఎమ్మటి వెళ్ళిపోవాలా. బత్షెబా విషయంలో తప్పు చేసినా కానీ దేవుని పరిశుద్ధాత్మ లోపల నుండి దుఃఖపడుతున్నాడే కానీ వెళ్ళిపోవాలా. అందుకే ఆయన ప్రార్థనలో అంటున్నాడు, ప్రభువా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసేయొద్దయ్యా. అంటే పరిశుద్ధాత్మను ఎప్పుడు తీసేస్తాడు అంటే, వ్యవహారం వదిలిపోయింది, ఢిల్లీలా విషయంలో తప్పు ఎక్కువైపోయింది, ఏమాత్రం వెనక్కి మల్లుకునే స్థితి కనపడలా, పశ్చాత్తాపడే పరిస్థితి రాలా. హల్లెలూయా. అందువల్ల పరిశుద్ధాత్ముడు సంసోన్ని విడిచి వెళ్ళిపోయాడు. అది ఆత్మను ఆర్పటం అంటే, ఆరిపోయిందంటే అది ఆత్మదేవుడు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నీ పరిశుద్ధాత్మను నాకు మరలా అనుగ్రహించయ్యా, శత్రువుల మీద ఒక్కసారే పగ తీర్చుకొని అయ్యా అని మళ్ళీ ప్రార్థన చేశాడు. అప్పుడు పోగొట్టుకున్న పరిశుద్ధాత్మ మళ్ళా తిరిగి రావటం జరిగింది. ఆరిపోయింది, అతని ఆత్మ ఆరిపోయింది. ఇక్కడ ఆత్మ దుఃఖపడింది దావీదు విషయంలో.
సంసోను విషయంలో ఆత్మ అసలు ఆరిపోయింది. పక్కన వెళ్తాడు కానీ మరి నీ సంగతి ఏంది? దేవుడు ఆత్మ హృదయంలోనే ఉన్నాడా? ఉంటే దుఃఖపడుతున్నాడా లేక వెళ్ళిపోయాడా? హల్లెలూయా. అందుకే యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా లోపలికి రా. వెలపల నిలువ నేల, నువ్వు వెలపల కాదు ఉండాల్సింది, లోపలికి రా. లోపల అంటే సంఘం లోపల, వాడ లోపల, రక్త మరక ఉన్న ఇంటి లోపల, ఆజ్ఞ లోపల. ఆజ్ఞ అతిక్రమం దాటి ఆయన రక్తాన్ని తొక్కి వెలపలకి వెళ్ళగాకు. వెలపట్ట క్షేమం లేదు, పళ్ళు కొరుగుట, గుండె బాదుకొనుట, భయంకర స్థితి బయట ఉంది. భయంకరమైనటువంటి అపాయం ఉంది బయట. ఎందుకంటే ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వల్లే సైతాన్ తిరుగుతూ ఉన్నాడు. వాడు బయట తిరుగుతున్నాడు. 10 మందిలో కూర్చుంటే నిన్ను కొట్టడానికి వచ్చినా సైతాను కొట్టలేడు. ఎందుకంటే 10 మందిలో ఐక్యతలో, ప్రార్థనలో, సహవాసంలో కలిసి ఉన్నావు కాబట్టి వాడు నిన్నేం అనలేడు. ఎందుకంటే సహవాసంలో ఉన్నావు, ప్రార్థనలో నీవు ఉన్నావు. ఎడతెగకుండా అందరితో కలిసి ప్రార్థన చేస్తున్నావు కనుక వాడు నిన్ను ముట్టలేడు. ఒంటరిగా దొరికింది కనుక అవ్వ మోసం చేయటం జరిగింది. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనలో మనం ఉండాలి. ఎడతెగక దేవుని సన్నిధిలోనే ఉండాలి. కొమ్మ మొదలుకి అంటి పెట్టుకున్నంతసేపు అది ఫలిస్తుంది. వేరైందా ఎడమైందా ఎండిపోద్ది, పొయ్యిలోకి పోతుంది తప్ప వేరే గత్యంతరమే లేదు. అందుకని మన లోపలే ఉండాలి. హల్లెలూయా. వెలపలకి వెళ్ళకూడదు, ఆజ్ఞ మీరకూడదు, అతిక్రమం చేయకూడదు. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు మనలందరినీ ఆయన చేతి నీడన సురక్షితంగా ఉండేవారిగా కాపాడుదురుగాక. అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. వెలపలే ఉన్నావా, లోపల ఉన్నావా? క్రీస్తుని ధరించిన వ్యక్తివి, యెహోవా వలన ఆశీర్వదించబడిన వ్యక్తివి. మరి నువ్వు ఎక్కడ ఉన్నావు? లోపలే ఉన్నావా? ఆయన మాటకు కట్టుబడే ఉన్నావా? ఆయన ఆత్మతోటే నిండి ఉన్నావా? వెలపట్టకి వెళ్ళిపోయావా? ఆయన కోరుతున్నాడు నీవు లోపలే ఉండాలని. వాడలో ఉన్నవారంతా క్షేమంగా రక్షణ పొందారు, వాడ వెలుపల ఉన్నవారంతా నశించిపోయారు. ప్రభువుని నమ్ముకొని సంఘంలో చేరిన వారంతా సురక్షితంగా మేఘాల మీద పరలోకానికి వెళ్తారు. ప్రభువుని నమ్ముకోక, ప్రార్థనకు రాక, వెలపట సాతానుకు, లోకానికి దాసులై బానిసలై బ్రతుకుతున్న వారంతా ఒక దినాన మహా వేండ్రంతో పంచభూతాలు లయమైపోయినప్పుడు వాళ్ళతో పాటు కాలిపోతారు. కాబట్టి దేవుని కోపాగ్నికి వారు గురి కాబోతున్నారు కనుక మనం కూడా అలాంటి స్థితికి వెళ్ళకుండా మనల్ని మనం లోపలుండి కాపాడుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ లోపలే నేను ఉండాలి, నీ మాటలోనే ఉండాలా, నన్ను స్థిరపరచయ్యా, పరలోకం చేరే వరకు భక్తిలో స్థిరపరచయ్యా. అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దైవ సన్నిధిలో ఒక్కసారి ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరూ దైవ సేవకులు చెప్పినట్టు భయంకరమైన రాకడ దినాల్లో ఉన్నాం. ఈ రాకడ దినాల్లో యెహోవా వలన ఆశీర్వదించబడిన నీవు లోపల ఉండి ఈ లోక మాలిన్యం నుండి దూరంగా ఉంటూ మందిరంలో, దైవ సన్నిధిలో, ఆశీర్వదించబడిన స్థలంలో నువ్వు ఆశీర్వదించబడాలని దైవ సేవకుల నోటి నుండి అనేకమైన వాక్కులు బయలువడని అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దానిని ఒప్పుకొని ఆయన యొద్ద కనికరం పొందాలని దైవ సన్నిధి. మీకు చిన్న ఒక మాట చెప్తాను. రాకడ దినాలలో మీకు క్రైస్తవులుగా ఉంటారా, లోకానుసారంగా మీ వ్యక్తిగత వ్యక్తులను బట్టి మీరు జీవిస్తారంటే రాకడ దినాల్లో ఇలా జరుగుతుందని ఒక వాక్కు మీకు బయలుపడింది. నిశ్చయంగా చెప్తున్నాను, తిరుపతి పట్టణంలో ఇది ఆల్రెడీ ప్రారంభమైంది. ఇప్పుడు ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళ చేత చేతులతో ముద్రలు వేయించుకొని యొక్క కార్యము తిరుపతిలో ప్రారంభమైంది. కానీ భయంకరమైన ఈ దుర్దినాలలో, భయంకరమైన ఈ పరిస్థితుల్లో దేవుడు నిన్ను చూసి ఆయన ఆశపడుతున్నాడు. నీవు దేవుని యొద్దకు వచ్చి మారు మనసు పొంది రక్షించబడి దైవ సన్నిధిలో యెహోవా వలన ఆశీర్వదించబడిన నీవు ఆయన రాజ్యానికి వారసుడుగా, వారసురాలుగా మాత్రమే మార్చబడాలని, ఆయన బిడ్డగానే పరలోక రాజ్యానికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ
ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి, మౌనంగా ఉండొద్దు. ఇప్పటి వరకు వాక్యం చెప్పబడింది. మీ జీవితాలను దైవ సన్నిధిలో స్థిరపరచబడాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, మేలుకరంగా మార్చబడాలని వాక్కులు అనేకముగా బయలుపరచబడినాయి. దేని ఎడలను శ్రద్ధ కలిగి ఉన్నావు? నీ సొంత ఆసక్తి మీద, నీ సొంత పనుల మీద ఉన్న ఆసక్తి దేవుని మందిరం ఎడల, దైవ సన్నిధుల ఎడల నువ్వెందుకు చూపలేకపోతున్నావు? ఇదిగో నీ హృదయం అనే ఇంటిలో యేసయ్యను మాత్రమే నువ్వు దాచి ఉంచినట్లయితే, సింహాసనాసీనుడిగా ఆయనకు అవకాశం ఇచ్చినట్లయితే, ఏ దుష్టుడికి, ఏ దురాత్మకి నీ మీద, నీ ఇంటి మీద, నీ బిడల మీద ఎలాంటి అధికారం ఉండదు. కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము అని దేవుడు నిన్ను పిలుచున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు? లోపల నివసిస్తున్నావా? వెలుపల చీకటిని కోరుకుంటున్నావా? ఇదిగో వెలుపల చీకటిలో పండ్లు కొరుకుట, చీకటిలో నిన్ను త్రోసివేయబడతాం తప్ప ఆశీర్వాదం అనేది అక్కడ దొరకదు. ఒకసారి బాగా ప్రార్థన చేసుకోండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. యేసయ్యా నీకు స్తోత్రాలు. నోర్లు తెరవాలి. నోరు తెరిచి ప్రభు సన్నిధిలో మనసారా కన్నీరు కార్చి, నీ సన్నిధిలో నాయనా నీకు ఇష్టమైన రీతిలో నన్ను ఉంచండి ప్రభు అని ప్రార్థన చేసుకోండి. ప్రభువా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు మనలను ప్రేమించి మనకిచ్చిన ఈ పరిశుద్ధ ఆరాధనను బట్టి అందరూ చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని ప్రభు ఈ దినాన మనకిచ్చినందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పాటల ద్వారా ప్రభు నామానికి మహిమ తెచ్చుకొని ఆత్మారాధనలో ఆయన నూతన కృపతో ఒక్కొక్కరు నింపినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయన సన్నిధిలో ఆయనను ఆశ్రయించిన బిడ్డల పట్ల గొప్ప కార్యాలు జరిగించి అనేకులను సాక్షిగా నిలబెట్టిన యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దైవ సేవకులు నిలబెట్టి మనందరికి కావలసిన ఆయన మాటలు, ఆయన వాక్కులు ప్రతి హృదయానికి అందించి ఆ వాక్కుల చేత ప్రతి ఒక్కరిని దర్శించి మాట్లాడిన యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రారంభం నుండి ముగింపు వరకు ఆత్మదేవుడు మన మధ్య సంచరించి ఒక్కొక్కరిని తాకి కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. కుమారుడైన యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన మధ్య ఉండి వచ్చిన ప్రతి బిడ్డ ఏ సమస్యలో వచ్చినా ఆ సమస్యల నుండి విడుదలనిచ్చి ఈ దినపు ఆశీర్వాదాలతో నింపి కృపగలిగిన నామానికి, ఈ సంఘానికి, ఈ పరిచర్యకి, సేవకులకి, విశేషముగా ప్రారంభించబోతున్న ప్రతి పనులకు ఆయన కృపా సహాయము, ఆశీర్వాదాలు నిత్యము ఉంచి నడిపిస్తున్న త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ స్వరూపి ఉన్నతమైన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏ యోగ్యత అర్హత లేని నన్ను, మమ్మల్ని నాయన మీరు ప్రేమించి కాపాడి కృపలో ఎత్తిబట్టి నీ పరిశుద్ధమైన ఈ సన్నిధిలో నిన్ను ఆరాధించుకొని పాడి నిన్ను స్తుతించి నీ వాక్యాన్ని ధ్యానించుడికి ఇచ్చిన గొప్ప కృప కొరకాయనికి స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డ కొరకాయనికి స్తోత్రాలు స్వామి. రాలేని బిడ్డను క్షమించండి, మరొక సమయాన తీసుకురండి నాయన, నీకు స్తోత్రాలు. ఈ సంఘాన్ని, ఈ పరిచర్యని, ఈ సేవకులను ప్రభు నాయన ఉన్న ఈ శ్వాసులని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి అయా. గోతని వారికి ముందు మీరుండండి ప్రభు, నీకు స్తోత్రం. ఆశీర్వదించబడిన వారై అయా లోపల నివసిస్తూ నీ సన్నిధిలో దాగి ఉన్న ప్రతి మేలు అనుభవించినట్లుగా మీ గొప్ప కార్యాలు ఒక్కొక్కరి పట్ల మీరు నెరవేర్చమని కోరుచున్నాం. ఈ సేవా పరిచర్యకి కావాల్సిన సమస్తాన్ని ప్రభు మీరు సమకూర్చండి నాయనా, నీకు స్తోత్రాలు. ఇంకను విశ్వాసులని బలపరచండి, విశ్వాసంలో ఆశీర్వాదకరంగా ఉంచండి. ఈ మందిరం కొరకు, పరిచర్య కొరకు ప్రారంభించబోతున్న
చేస్తున్న ప్రతి పనిలో వారి చేయూతనిచ్చిన ఆయన, శక్తి కలిగిన ఆయన, ఆసక్తికరముగాను ఆశీర్వాదకరంగా నీ మేలులు పొందుకున్నట్లుగా ఈ దినపు ఈ దీవెనలతో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వాదించి నీ కృప కలిగిన నీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపయో, తండ్రి అయిన దేవుని ప్రేమయో, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరికీ వందనాలు.